హాయ్ అండి. నేను మీ టైలర్ అన్నయ్య. థంబ్‌నెయిల్ చూసారు కదా! 10 నిమిషాల్లో 10 బ్లౌజులు, 5 నిమిషాల్లో 5 బ్లౌజులు కటింగ్ ఎలా చేసుకుంటారనేది. అది నిజమేనా? కాదా? అసలు సాధ్యం అవుతదా? 10 నిమిషాల్లో 10 బ్లౌజులు కటింగ్ అంటారు. 5 నిమిషాల్లో 5 బ్లౌజులు కటింగ్ అంటారు. నిజమేనా? ఒకసారి చూద్దామా అసలు? ఎలా కటింగ్ చేశారనేది. ఎంత టైం తీసుకుంటది ఒక బ్లౌజ్ కటింగ్ చేసుకోవడానికి అని చెప్పేసి మీకు తెలియడం కోసమే ఈ వీడియో అనేది నేనైతే అప్లోడ్ చేశాను. చూడండి ఒకసారి. 5 బ్లౌజులు, 4 వచ్చేసి లైనింగ్ బ్లౌజులు, ఒక బ్లౌజ్ వచ్చేసి 2x2. ముందుగా నేను లైనింగ్లు తడిపి అయితే పెట్టుకున్నాను. అన్ని కూడా లైనింగ్లు ఆ విధంగా లాగాలి. లాక్కొని ఐరన్ చేసుకోవాలి. ఒక్కొక్కటి మీకు ఎందుకు చూపిస్తున్నానంటే ప్రతిదీ కూడా లాగానని చూపించడం కోసం అని చెప్పేసి చూపించాను. ఈ విధంగా ప్రతిదీ కూడా ఐరన్ చేసుకోవాలి. ఐరన్కి ఎంత టైం పడుతుంది మరి? లాగడానికి ఎంత టైం పడుతుంది? 5 బ్లౌజులు 5 నిమిషాల్లో కటింగ్ అయిపోతుంది. 10 నిమిషాల్లో 10 బ్లౌజులు కటింగ్ అవుతున్నాయి. అది సాధ్యమైతే కాదండి. అది ఫేకు. 100% జెన్యూన్ గా చెప్తున్నాను మీకు. ఎందుకంటే ఒక లైనింగ్ తీసుకోవాలి, తడుపుకోవాలి, ఆరాలి, మనం వచ్చేసి ఐరన్ చేసుకొని ఇవన్నీ చేసుకున్న తర్వాత అప్పుడు బ్లౌజ్ అనేది మనం కటింగ్ అనేది చేసుకుంటాం. ఆ కటింగ్ చేసే టైం కూడా ఎంత పడుతుంది అనేది మీకు స్పష్టంగా ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తూ చూస్తే మీకు అర్థం కాదు. అంటే నేను ఏం చెప్పానో ఏం మాట్లాడనేది మీకు అర్థం కాదు. ఎప్పుడు కూడా స్కిప్ చేయకుండా వీడియో అనేది కంప్లీట్ గా చూడండి. లాస్ట్ కి 2x2 ముక్క కూడా నేను ఐరన్ అనేది చేసుకున్నాను. ఎందుకు చేసుకున్నాను? మడత పెట్టి కట్ట కట్టేసి ఉంది. అది నీట్ గా ఉండదు. నీట్ గా ఉండాలంటే ఖచ్చితంగా ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేసుకుంటేనే మనకి నీట్ గా ఉంటుంది. ఆ విధంగా అన్ని కూడా ఐరన్ చేసుకున్నాను. చూడండి 1, 2, 3, 4, 5. ఈ 5 బ్లౌజులు ఎంత టైం పడుతుంది అసలు యాక్చువల్లీ కటింగ్ చేసుకోవడానికి అనేది ఈ వీడియో కాన్సెప్ట్ అండి. బ్లౌజ్ మాత్రమే మార్కింగ్ అనేది వేసుకుంటున్నాను. ఆ ఒక్క బ్లౌజ్ ఎందుకు వేస్తున్నాను, మిగతా అన్ని ఎందుకు పక్కకు పెట్టాను అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది. ఎందుకంటే అన్ని కూడా కలిపి ఒకేసారి కట్ చేస్తే కత్తెర మనం కటింగ్ చేసినప్పుడు సరిగ్గా లేకపోయినా సరే కింద ఉన్న పీస్ అనేది ఎక్స్ట్రా ఉండిపోతుంది. పైన ఏదైతే మనం కట్ చేస్తామో అది సరిగ్గానే ఉంటది, కానీ కింద ఉన్న పీసు సరిగ్గా ఉండదు. హ్యాండ్స్ కట్ చేసినప్పుడైనా, ఫ్రంట్ పార్ట్ కట్ చేసినప్పుడైనా, బ్యాక్ పార్ట్ కట్ చేసినప్పుడైనా తేడా వస్తుంది. ముందుగా అయితే బ్లౌజ్ మెజర్మెంట్ చూసుకుందాం ఒకసారి. నేను కింద 1/2 ఇంచు, పైన 1/2 ఇంచు ఖర్చు వదులుకొని మిగతాది మార్కింగ్ అయితే వేసుకున్నాను. ఈ బ్లౌజ్ నడుము వచ్చేసి 35 ఇంచెస్. 35 ఇంచెస్ కూడా మార్కింగ్ ఎలా వేసుకున్నాం అనేది చూడండి. ఆమ్ హోల్ వచ్చేసి 18 ఇంచులు. 18 ఇంచుల దగ్గర నేను ఒక మార్కింగ్ అయితే వేసుకున్నాను. 18 ఇంచులు అంటే 9 ఇంచులు మనకి ఆమ్ హోల్ రౌండ్ అయితే రావాలి. అక్కడ నుండి ఒక 1.5 ఇంచ్ అనేది తీసుకున్నాను. 9 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది వేసుకున్నాను. అలా వేసుకుంటే వస్తుందా అంటే చూడండి, చూస్తేనే కదా అర్థమవుతుంది. వస్తుంది ఖచ్చితంగా. అక్కడ నెక్కు రావాల్సిన షోల్డర్ దగ్గర మనకి ఎంత కావాలో అంత చూసుకొని మార్కింగ్ అనేది వేసుకున్నాం. బ్యాక్ పార్ట్ మనకి నెక్ భాగం అంటే బ్యాక్ నెక్ అర్థం కాకపోతే ఆ విధంగా మార్కింగ్ వేసుకొని అక్కడ ఒక కాట్ అనేది మార్కింగ్ అనేది తీసుకొని ఆ విధంగా మనం మార్కింగ్ వేసుకోవచ్చు. బ్యాక్ నెక్ కొలవడం రాకపోతే, ఆది బ్లౌజ్ తో కొలవడం రాకపోతే ఆ విధంగా అనేది మార్కింగ్ అనేది వేసుకోవాలి. మరి ఇప్పుడు బ్యాక్ పార్ట్ మార్కింగ్ వేసాము, కరెక్ట్ గా ఉందా లేదా? ఆది బ్లౌజ్ అయితే ఇచ్చారు, ఆ ఆది బ్లౌజ్ ప్రకారం వచ్చిందా రాలేదా చూసుకుందాం ఒకసారి. వచ్చింది అనుకుంటున్నాను, ఎందుకంటే మీకు మార్కింగ్ కూడా నేను వేసిన మార్కింగ్ దగ్గర ఎగ్జాక్ట్ గా అనేది మార్కింగ్ అయితే వచ్చింది కాబట్టి లైన్ అనేది నేను డ్రా చేసుకున్నాను. పక్కన పావుతొక్క 2 పెట్టుకున్నాం కదా, ఆ పావుతొక్క 2 దగ్గర మార్కింగ్ అనేది వేసుకున్నాను. బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అయితే మార్కింగ్ అయ్యింది. ఎంత టైంలో అయ్యింది? మీరు టైం క్యాలిక్యులేషన్ చేసుకోండి. అది నేను స్పీడ్ మూమెంట్ లోనే పెట్టాను. అంటే మినిమం 2 నిమిషాల్లో నేను మార్కింగ్ ఎంత చూపిస్తే 4 నిమిషాలు బ్యాక్ పార్ట్ అనేది మార్కింగ్ అనేది జరుగుతుంది. అంటే 5 నిమిషాల్లో 5 బ్లౌజులు కట్ అవ్వడం అసాధ్యం. అంతే కదా? చూడండి, బ్యాక్ డాట్ కోసం అని చెప్పేసి ఆ విధంగా మార్కింగ్ అయితే వేసుకున్నాను. కాట్ అనేది తీసుకున్నాను. ఒక 1/2 ఇంచ్ అనేది అక్కడ మనం డౌన్ నుంచి కటింగ్ అనేది చేసుకోవాలి. నడుం భాగం దగ్గర చేసుకుంటేనే చంక దగ్గర కూడా ముడతలు రాకుండా ఉంటుంది. దానికి చంక దగ్గర ముడతలు రావడానికి సంబంధం ఉంటుంది.
అది ఎలా అనేది ముందు ముందు క్లాసుల్లో నేను ఖచ్చితంగా మీకు వివరంగా చెప్తాను. క్లాసులు స్టార్ట్ చేస్తాను. నాకు కొంచెం షాప్ చిన్నది అవ్వడం వల్ల నేను చేయలేకపోతున్నాను. నేను కొంచెం షాప్ మారుద్దాం అనుకుంటున్నాను. మార్చిన తర్వాత క్లాసులు అనేవి డైలీ కంపల్సరీ క్లాసెస్ చెప్తాను. మీకు ఏ బ్లౌజ్కి ఎలా తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి అవన్నీ కూడా క్లియర్గా అర్థమయ్యేటట్టు వివరిస్తాను. ఇప్పుడు హ్యాండ్స్ అనేది తీసుకుందాం. మీరు పర్టికులర్గా టైం గమనించండి. ఒక హ్యాండ్స్ కట్ చేయడానికి ఎంత టైం పడుతుంది, ఒక బ్యాక్ పార్ట్ కట్ చేయడానికి ఎంత టైం పడుతుంది, ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడానికి ఎంత టైం పడుతుంది, లైనింగ్ బ్లౌజ్ అయితే ఎంత టైం పడుతుంది, 2x2 అయితే ఎంత టైం పడుతుంది. దీన్ని మీరు కనుక మైండ్లో పెట్టుకుంటే ఒక బ్లౌజ్ ఎంత టైంలో కట్ చేయడం అనేది మీకు ఆటోమేటిక్గా వస్తుంది. ముందు వాళ్ళు చెప్పారు 10 నిమిషాల్లో నేర్చుకుంటాము, 5 నిమిషాల్లో వచ్చేస్తుంది, 1 డేలో నేను బ్లౌజ్ కుట్టేస్తాను. అది కాన్సెప్టే కాదు, కరెక్ట్ కూడా కాదు. టైం మెజర్మెంట్ అనేది కూడా మీరు మైండ్లో పెట్టుకోండి. ఎంత టైంకి ఏం తీస్తున్నారు, ఫ్రంటా బ్యాకా హ్యాండ్సా. చూసారు కదా, హ్యాండ్స్ మార్కింగ్ ఒక 1 ఇంచు ఎక్స్ట్రా ఉంచుకొని 7.5 దగ్గర మార్కింగ్ వేసుకున్నాను. హ్యాండ్ లూజ్ వచ్చేసి 13 ఇంచులు, మనం ఎక్స్ట్రా కట్ చేసి 2 ఇంచులు. సింపుల్ గా ఆ విధంగా మార్కింగ్ అనేది మనం వేసుకోవాలి. ఆ విధంగా మార్కింగ్ అయితే వేసుకున్నాము. చంక రౌండ్ కోసం అని చెప్పేసి మనం ఫ్రంట్ పార్ట్ కి 1/2 ఇంచ్ లోత్ అనేది మనం తీసుకోవాలి కాబట్టి అలా 1/2 ఇంచ్ లోత్ అనేది ఆ విధంగా ఆ మొహోల్ దగ్గర తీసుకోవాలి. మనకి ఇప్పుడు కరెక్ట్ చేసుకుందాం. ఎందుకంటే ఆమ్ హోల్కి పైన ఎక్స్ట్రా ఉందా లేదా, చంక దగ్గర మనకు కరెక్ట్ గా 4 భాగాలు సమానంగా కలవాలి అంటే అక్కడ కరెక్ట్ గా అనేది కలుపుకొని ఆ విధంగా మా కటింగ్ అనేది చేసుకోవాలి. మనం బ్యాక్ పార్ట్ తీసాము, హ్యాండ్స్ తీసాము. హ్యాండ్స్ తీయడానికి కూడా ఎంత టైం క్యాల్కులేషన్ అనేది చూసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ వేసుకొని ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ చేసుకో. ఎలా మార్కింగ్ వేసుకుంటాం అనేది చూడండి. మనకు వచ్చేసి షేప్ పట్టిల దగ్గర ఒక 2.5 అలా తీసుకుంటాను. పైన షోల్డర్ మిగతా అన్ని కూడా యాజ్ ఇట్ ఈజ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో ఆ విధంగానే మార్కింగ్ అనేది వేసుకోవడం జరుగుతుంది. కింద మాత్రమే మనం ఒక 2.5 పైకి అనేది తీసుకుంటాము, షేప్ పట్టీలు వేస్తాం కాబట్టి. ఫ్రంట్ నెక్ కూడా ఎంత ఉందనేది ఒకసారి చూసుకుందాం. 7 ఇంచులు అనేది ఉంది. 7 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది డైరెక్ట్ గా ఆ విధంగా పెట్టుకోవాలి. ఒక 1 ఇంచ్, నేనైతే అక్కడ ఇంచు పావు తీసుకున్నాను. ఎందుకంటే బ్లౌజ్ సైజ్ వచ్చేసి హెవీ, చెస్ట్ సైజ్ కూడా హెవీగా ఉంది. అందువల్ల అని చెప్పేసి నేను అక్కడ ఒక 1.5 ఇంచ్ అనేది మాత్రం తీసుకున్నాను. కిందికి డౌన్ సైడ్ మనం 2.5 మాక్సిమం తీసుకుంటాము. హెవీ చెస్ట్ ఉండడం వల్ల నేను 3 ఇంచులు అనేది డౌన్ మార్కింగ్ అనేది తీసుకున్నాను. ఆ విధంగా మనం లైన్ అనేది మార్కింగ్ వేసుకోవాలి. మరి ఫ్రంట్ మెయిన్ డాట్ ఎంత ఉంది, 4 ఇంచుల దగ్గర అనేది ఉంది. 4 ఇంచుల దగ్గర నుంచి ఎలా తీసుకోవాలి, మరి ఒక 1/2 ఇంచ్ ఖర్చు అనేది వదులుకొని అలా మార్కింగ్ అనేది వేసుకోవాలి. చూసారా డాట్ ఎంత ఉందనేది 2 ఇంచులు, అంటే డబుల్ చేసుకుంటే 4 ఇంచుల దగ్గర మార్కింగ్ అనేది వేసుకోవాలి. అక్కడ కూడా డాట్ అనేది 4 ఇంచులు తీసుకోవాలండి. ఎందుకంటే చెస్ట్ ఎక్కువగా ఉండడం వల్ల మనం డాట్ అనేది ఎక్కువగా తీసుకున్నాం. ఆ విధంగా మార్కింగ్ అయితే వేసుకున్నాను. పై భాగంలో కొంచెం ఎక్కువ ఉండేలాగా, కింది భాగంలో తక్కువ ఉండేలాగా చూసుకొని ఒక 2.5 దగ్గర మార్కింగ్ అనేది వేసుకోవాలి. శంక రౌండ్ కూడా ఆ విధంగా నేను ఇక్కడ మనకు సైడ్ వచ్చేసి లోతు తీయడం లేదు. ఎందుకంటే హెవీ లోతు తీయడం వల్ల కొంచెం ఒక 1/2 ఇంచ్ లోతు తీయడం వల్ల కూడా ప్రాబ్లం అవుతుంది అన్నారు కస్టమర్. అందుకని లోతు తీయకుండా నాకు స్ట్రేట్ గా ఉండాలని చెప్పేసి అన్నారు. అందుకని అదే విధంగా ఎలాగుందో అలాగా యాజ్ ఇట్ ఈజ్ గా అనేది తీసుకున్నాను. చూసారు కదా, డాట్స్ అన్ని నేను ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుంటున్నాను. ఆ విధంగా చెక్ చేసుకొని మార్కింగ్ కరెక్ట్ గా వేసామా లేదని చూసుకొని కటింగ్ అనేది చేసుకోండి.
చూసారు కదా, ఫ్రంట్, హ్యాండ్స్, బ్యాక్. ఎంత టైం అయింది? మినిమం 10 minutes అనేది పట్టింది ఇప్పటి వరకు. అంటే ఇంకా మనం షేప్ పట్టీలు అనేది తీసుకోవాలి. ఇది కూడా నేను కొంచెం స్పీడ్ తోనే పెట్టాను, హెవీ స్పీడ్ తో కూడా కాదు. నార్మల్ గా మనం స్పీడ్ గా కటింగ్ చేస్తే ఎలా ఉంటది అనేది ఆ విధంగా అనేది మాత్రం వీడియో చేయడం జరిగింది. ఫ్రంట్ డాట్స్ అన్ని కూడా డాట్స్ అనేది వేసుకున్నాను. అక్కడ ఒక కార్డ్ తీసుకోవాలి. ఇది కూడా నేను కటింగ్ అనేది చేసుకుంటున్నాను, బ్యాక్ నెక్. ఇప్పుడు షేప్ పట్టీలు అనేది ఎలా తీసుకోవాలనేది చూడండి. ఆ విధంగా చూసుకొని అక్కడ నుండి ఎంత ఉందనేది చూసుకుంటే సరిపోతుంది. ఫ్రంట్ భాగం మనకి మాక్సిమం 4.25, 3.5, 4 కూడా మనం పెడతాము. అంటే చెస్ట్ బట్టి వస్తుంది షేప్ పట్టి కూడా. ఆ విధంగా తీసుకొని షేప్ పట్టి కూడా రెడీ చేసుకున్నాను. ఇప్పుడు ఒక్క బ్లౌజ్ మాత్రమే కటింగ్ అయింది, అంటే 11 నిమిషాలు పట్టింది. అందులో మనం లైనింగ్లన్నీ ఐరన్ చేసుకున్నాము, లాక్కున్నాము, తర్వాత మీకు చూపించడం కూడా జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను ఏం చేస్తున్నాను, అన్ని ఒకేసారి, అంటే 4 బ్లౌజులు ఒకేసారి ఇప్పుడు కటింగ్ అనేది చేస్తాను. ముందుగానే మనం 5 బ్లౌజ్ కూడా కట్ చేయొచ్చు, కానీ అలా కట్ చేస్తే మీకు ఎక్కువ తక్కువ వస్తుంది. ఒక పీస్ ఎక్కువగా, ఒక పీస్ తక్కువగా, ఒక పాయింట్ అయినా పావించైనా తేడాతో వస్తాయి. 100% తేడా వస్తుందండి. నేను ఎందుకు చెప్తున్నానంటే నా అనుభవం. నేను మినిమం 3 బ్లౌజుల కంటే ఎక్కువ కట్ చేయను. 3 బ్లౌజులు కట్ చేసినా సరే మనం హ్యాండ్స్ కట్ చేసినప్పుడు ఫోల్డింగ్ చేస్తాం కదా, ఆ ఫోల్డింగ్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా కింద లోన ఉన్న పీస్ అనేది తగ్గిపోతుంది. ఎందుకు అంటే మనం మడత వేస్తాం కదా, మడత వేసినప్పుడు ఆటోమేటిక్ గా తగ్గిపోద్ది. అది మైండ్ లో పెట్టుకోండి, అది 100% నిజము. మీకు కటింగ్ కావాలి అనుకుంటే ఒకేసారి 5 అయినా 10 అయినా 20 బ్లౌజులైనా కట్ చేయాలనుకుంటే ముందుగా ఒక బ్లౌజ్ కానీ 2 బ్లౌజులు కానీ కటింగ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు మిగతా ఎన్ని బ్లౌజులు ఉన్నా సరే అది పెట్టేసి మార్కింగ్ అనేది చూసుకొని బ్లౌజ్ కటింగ్ అనేది చేసుకోండి. మీకు ఎలాంటి తేడా రాకుండా బ్లౌజ్ కటింగ్ అనేది జరుగుతుంది. చూసారు కదా, ఇప్పుడు 4 కింద ఉన్నాయి, పైన మార్కింగ్ ఉంది, అంటే మొత్తం 5 బ్లౌజులు కటింగ్ అనేది జరుగుతుంది. మినిమం టైం అనేది ఖచ్చితంగా వస్తుంది, పడుతుంది. పడకుండా డైరెక్ట్ గా 5-10 నిమిషాల్లో బ్లౌజ్ కటింగ్ సాధ్యపడదు. మీకు ఎందుకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ విధంగా అంటే, చాలా మంది అదే చెప్తున్నారు. వాళ్ళు చెప్తున్నారో చెప్పట్లేదో నాకైతే తెలియదు. నేనైతే చూసింది చెప్తున్నాను. నా దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా, కస్టమర్లు కూడా అన్నారు, 10 నిమిషాల్లో కటింగ్ చేస్తారు, అరగంటలో బ్లౌజ్ కుట్టేస్తారు, అయిపోద్ది, మాత్రం దానికి అన్ని డబ్బులు తీసుకోవాలా, ఎన్ని డబ్బులు తీసుకోవాలా అని మాట్లాడుతున్నారు. అందుకని చెప్పేసి నేను కస్టమర్ల కోసమని కూడా ఈ వీడియో చేయడం జరిగింది. ఎందుకంటే అంత తొందరగా ఈజీగా అయ్యే పని కాదండి. మీరు కూడా కస్టమర్లకు అదే చెప్పండి. మనం బ్లౌజ్ అలా ఇవ్వగానే ఇలాగా రెడీ చేసి ఇవ్వలేం కదా, మినిమం టైం అనేది కంపల్సరీ తీసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ సైడ్ అంటే డౌన్ సైడ్ మిగతా 4 కూడా మార్కింగ్ రావాలి కాబట్టి ఆ విధంగా నేను వీల్ మార్కర్ తోని మార్కింగ్ అనేది వేసుకున్నాను. చూసారు కదా, ఇప్పుడు మనకి 5 బ్లౌజులు, మనకు ఒక బ్లౌజ్ కటింగ్ 11 నిమిషాలు మాక్సిమం తీసుకుంది. మిగతా 5 బ్లౌజులు కట్ చేయడానికి మాత్రం 3 నిమిషాలు టైం తీసుకుంది. చూసారు కదా, 5 నిమిషాల్లో 5 బ్లౌజులు అంటే ఇదే కటింగ్. ఈ విధంగా కటింగ్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు టైం అనేది సేవ్ అవుతుంది. అది ఒకే మెజర్మెంట్ తో ఉంటే ఈ విధంగా కటింగ్ అనేది మనం చేసుకోవాలి. షేప్ పట్టీలు కూడా నేను కటింగ్ అనేది తీసుకుంటున్నాను. ఇప్పుడు మనకి మెయిన్ పీస్ ఏదైతే ఉంటుందో, మెయిన్ క్లాత్ ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్ లో ఉంటుంది. మరి అవన్నీ కూడా ఒకేసారి పరుచుకొని కట్ చేయడం అవుతుందా అంటే అవ్వదు. సింగిల్ గానే కట్ చేసుకోవాలి. అది ఎలా కట్ చేసుకోవాలి,
ఒకదానికి పెద్ద అంచు ఉంటుంది, ఒకదానికి చిన్న అంచు ఉంటుంది, ఒకటి ఉల్టా ఉంటుంది, ఒకటి సీదా ఉంటుంది, ఒకటి ఉల్టా సీదా ఏమి ఉండకుండా ప్లేన్ గా ఉంటాయి. అవన్నీ కూడా చూసుకోవాలి కాబట్టి దేని దానికి మనం కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ పీస్ నేను ఎందుకు మళ్ళీ తర్వాత కట్ చేస్తున్నానంటే 2x2 పీస్ వచ్చేసి తక్కువ ఉంది. తక్కువ ఉండడం వల్ల నేను అడ్జస్ట్ చేయడం కోసం అని చెప్పేసి అది పక్కన పెట్టి మిగతాయన్ని కట్ చేసుకున్నాను. తర్వాత ఇది కటింగ్ అనేది చేసుకుంటున్నాను. మీకు డౌట్ రావచ్చు, అన్ని కట్ చేశారు మరి ఇది ఎందుకు పక్కన పెట్టారని. అందుకని చెప్పేసి మీకు ఇది కూడా చెప్తున్నాను ఎందుకు పక్కకు పెట్టాను అనేది. ఆ విధంగా నీట్ గా వచ్చేలాగా కటింగ్ అనేది చేసుకున్నాను. చూసారు కదా ఫ్రెండ్, ఇప్పుడు మెయిన్ పీస్ అనేది ఒక్కొక్కటి తీసుకొని కటింగ్ అనేది చేసుకుంటున్నాను. ఆ విధంగా ఒక్కొక్కటి సపరేట్ సపరేట్ చేసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి. ఒక పావించు హాఫ్ ఇంచు ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని, క్లాత్ ఉంటే ఒక పావించు హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా చూసుకొని కటింగ్ అనేది చేసుకుంటే సింపుల్ గా ఈజీగా అవుతుంది. క్లాత్ లేదు, చిన్న పన్నా వచ్చింది, చిన్న క్లాత్ వచ్చింది అనుకున్నప్పుడు కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి కాబట్టి కొంచెం దగ్గరగా ఉండేటట్టు చూసుకొని, అంటే లైనింగ్ కి కొంచెం దగ్గరగా ఉండేటట్టు చూసుకొని, ఒక పాయింట్ మందం అనే ఉండేటట్టు చూసుకొని కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, 5 బ్లౌజులు 5 నిమిషాల 10 నిమిషాల అనేది మీకే అర్థమైంది అనుకుంటున్నాను. నా వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, షేర్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా మీకు నోటిఫికేషన్ రూపకంలో నేను చేసే వీడియో అనేది మీకు వస్తుంది. మీరు ఒక విషయాన్ని తెలుసుకుంటారు. అంటే మీకు ఒక బ్లౌజ్ ఎలా కటింగ్ చేస్తున్నారు, ఎన్ని బ్లౌజులు అయితే ఎలా కట్ చేస్తున్నారు, మోడల్ బ్లౌజ్ అయితే ఎలా కట్ చేస్తున్నారు, ఇంకా ఫ్రాక్స్ అయితే ఎలా కట్ చేస్తున్నారు, ఎలా స్టిచ్చింగ్ చేస్తున్నారు, ఇది అనేది నోటిఫికేషన్ రావాలి అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. మీరు లైక్ చేసి మీరు అందరూ ఆదరిస్తేనే నేను ముందుకనేది వెళ్తాను. ఇంకొక బ్లౌజ్ కటింగ్ అనేది చెప్తాను. ప్రతిదీ కూడా ఎలా చేయాలనేది వివరంగా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. మీరు లైక్ చేయకుండా, కామెంట్ చేయకుండా, షేర్ చేయకుండా, ఒక సబ్స్క్రైబ్ చేయకుండా, ఏమి చేయకుండా మీరు ఏదో చూసామంటే చూసామన్నట్టు చూసి వెళ్ళిపోతే నాకు సపోర్ట్ ఉండదు. నాకు సపోర్ట్ కావాలి. సపోర్ట్ ఉంటేనే నేను రోజుకొక వీడియో అనేది పెడతాను. ఖచ్చితంగా మీకోసం పెడతాను. క్లాసులు కూడా త్వరలో స్టార్ట్ చేస్తాను. ఆన్లైన్ క్లాస్ అయితే ఆన్లైన్ క్లాసెస్, లేదు అనుకుంటే వాట్సాప్ నుంచి వీడియో కాల్ చేసైనా సరే, లేదా జూమ్ మీటింగ్ లాగా జూమ్ వీడియో అయినా సరే నేను చేసి క్లాసులు అనేది మీకు వివరంగా చెప్తాను. నాకైతే లైక్ చేస్తారనుకుంటున్నాను. బాయ్ అండి.